తిరుమల తిరుపతి ఆధ్యాత్మికతను తమ తమ నియోజకవర్గాల్లో ఆవిష్కరించాలని ఆ ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు భావించారు. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గం కూడా సహకరించింది వీరికి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి ఆగిపోయింది. దేవుణ్ణి కూడా వదలకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆధ్యాత్మిక వాదులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కరీంనగర్ శివార్లలో తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 2023 మే నెలలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పుడు మంత్రిగా ఉన్న నేటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, అప్పటి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు కొందరు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆలస్యంగానైనా సరే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చారు. 20 కోట్ల రూపాయలతో పూర్తిగా టీటీడీ నిధులతోనే 10 ఎకరాల స్థలంలో అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మించేందుకు భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఆపద ముక్కులవాడైన వెంకన్న ఆశీస్సులతో కరీంనగర్ నగర శివార్లలో ఆధ్యాత్మిక వాతావరణం పల్లవించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచాలని, అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను ఉపయోగించాలని అనుకున్నారు. ఆలయ అభివృద్ధి పనుల కార్యక్రమానికి అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో చంద్రబాబు శిష్యునిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో బాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని ఆధ్యాత్మిక వాదులతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా టీటీడీ ఆలయ అభివృద్ధి పనులకు చంద్రగ్రహణం పట్టిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పై ఉన్న రాజకీయ వైరంతోనే తెలంగాణ టీటీడీ ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదని బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తన నియోజకవర్గంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ ఇప్పటికే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ను కలిసి విజ్ఞప్తులు కూడా చేశారని సమాచారం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరే కాదు, ఆఖరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తిరుమల సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ను కలిసి కరీంనగర్ ఆలయాన్ని పూర్తి చేయాలని కోరారట. విజ్ఞప్తులు అందిన ప్రతిసారి సరే అంటున్నారు తప్ప అడుగు ముందుకు పడట్లేదని, దీనంతటికీ కారణం బీఆర్ఎస్ పై ద్వేషమే తప్ప మరొకటి కాదనే చర్చ జరుగుతోంది. ఆపద మొక్కులు వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో వాదన వినిపిస్తుంది. తమ రాజకీయాల కోసం ఆఖరికి పవిత్ర తిరుమల లడ్డూను కూడా వివాదాల్లోకి లాగిన నేతలే తెలంగాణలో శ్రీనివాసుని ఆలయాల నిర్మాణం, అభివృద్ధి గురించి ఆలోచిస్తారని అనుకోవడం అమాయకత్వమే తప్ప మరొకటి కాదని అనేవారు లేకపోలేదు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే టీటీడీ దేవాలయాల నిర్మాణం, అభివృద్ధిపై మినిమం రెస్పాన్స్ లేకుండా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. దీంతో అటు కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి, ఇటు సిరిసిల్లలో వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు అందక ఆగిపోయాయని అనుకుంటున్నారు. ఇప్పటికైనా నేతలు రాజకీయాలను పక్కన పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కొనసాగించాలని, అభివృద్ధికి నిధులను అందించాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.